నమస్తే. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు కేటీఆర్. దావోస్ పర్యటన ఏదైతే ఉందో ఆ పర్యటన మీద కావచ్చు, ఆయన మాట్లాడే ఇంగ్లీష్ మీద కావచ్చు, ఇక 6 నెలల్లోనే ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారంటూ కూడా కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. సో మాట్లాడడం ఇదే అంశం మీద కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. సో సార్, ఎట్లా చూడవచ్చు ముఖ్యమంత్రి గారి పర్యటన మీద అనేక విమర్శలు వస్తున్నాయి ప్రతిపక్ష పార్టీల నుంచి, మాజీ మంత్రుల నుంచి, ఎట్లా చూస్తారు? రాజకీయ విజ్ఞత, రాజకీయ పరిణితున్న ఎవరైనా కూడా విషయాల మీద, సిద్ధాంతాల మీద, పాలసీల మీద మాట్లాడతారు. వ్యక్తి మీద 100 నాలుకలతో మాట్లాడితే 1000 నాలుకలతో కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి అంటాడు, ఆప్ ఈట్సే మారేతో పత్తర్సే ఆన్సర్ దీవంగాని. మీరు ఇటుకతో కొడితే మేము రాళ్ళతో కొట్టాల్సి ఉంటుంది. ఈరోజు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఒక అంతర్జాతీయంగా పెట్టుబడుల కోసము, పెట్టుబడులకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుందన్న దాంతో డావోస్లో సమావేశం జరుగుతూ ఉంటుంది. ఆ సమావేశానికి ముఖ్యమంత్రి గారు పోయినారు. ముఖ్యమంత్రి గారే పోలేదు కదా, మన దగ్గర ఇండస్ట్రీస్ అట్లాగే ఐటీ సెక్టార్తో కూడుకున్న మంత్రి శ్రీధర్ బాబు గారిని తీసుకుపోయినారు. అంటే ఉద్దేశం ఏంటంటే, ఒక డెమోక్రటిక్ స్పిరిట్ను చూపెట్టడం కోసం పోయినారు. అంటే తెలంగాణ అనేది జియోగ్రఫికల్గా ఇది చాలా మంచి స్ట్రాటజీ లొకేషన్లో ఉంది. అటు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం సముద్ర మట్టానికి దూరంగా ఉన్నది. ఇక్కడ మీరు ఏ డిఫెన్స్ సంబంధించింది కానీ, లేదా తెలంగాణ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా విత్తనాలకు సంబంధించింది కానీ, లేదా మోటార్ వెహికల్ తయారీకి కానీ, ఔషధాల తయారీకి కానీ ఏ ఇండస్ట్రీ పెట్టినా కూడా ఇక్కడ పర్యావరణ రీత్యా ఇది బెస్ట్గా ఉంటుంది. ఎందుకోసమంటే ఇక్కడ మనకి ఫ్లడ్స్కి అవకాశం ఉండదు, ఇక్కడ సడన్గా మనకి సునామీ లాంటి ఉపద్రవాలకు అవకాశం ఉండదు, భూకంపాలకు అవకాశం ఉండదు. ఇది ఒక బెస్ట్ ల్యాండ్, ఇండియాలో బెస్ట్ స్ట్రాటజికల్ ల్యాండ్. అందుకోసమే 1952లో ఉన్న గోర్వాలా కమిటీనే భారతదేశంలో అభివృద్ధి చెందాల్సిన లక్ష్యాలన్నీ కూడా ఉన్న ప్రాంతం ఏదైతుందో అది హైదరాబాద్ రాష్ట్రం అని చెప్పింది. 2014లో ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాబట్టి మనం ఇవన్నీ చూస్తే తెలంగాణ భౌగోళిక ప్రాంతం అనేది ఒక మిగులు రాష్ట్రము, పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతము, అభివృద్ధికి అవకాశాలు ఇచ్చే ప్రాంతం. కాబట్టి ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెడితే బాగుంటుందని చెప్పినారు. అందులో అనేక మంది పెట్టుబడిదారులు కలిశారు. ఈరోజు టాటా గారి దగ్గర నుంచి మొదలు కొడితే అదానీ గారి దగ్గరికి ఇంకా రకరకాల ప్రైవేట్ కంపెనీలు కలిసాయి, విదేశాలు కలిసి. ఆదానిని అప్పట్లో తిట్టినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు దోస్తీ చేస్తున్నారు. ఇదేందనేది కేటీఆర్ వ్యాఖ్యలు. ఎట్లా చూడవచ్చు? ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకున్నది అంటే, పాలసీ పరంగా, అంటే ప్రభుత్వ పాలసీ పరంగా అదానీ అట్లాగే అంబానీ బీచ్ మే ప్రధాన స్లోగన్ మేము ఎప్పటికీ కట్టుబడి ఉన్నాం. మనం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే, పెట్టుబడిదారులకు సంబంధించిన స్వర్గదానంగా భారతదేశాన్ని మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ నేపథ్యాన్ని మేము వ్యతిరేకిస్తాం. రాహుల్ గాంధీ గారి ఐడియాలజీ మా ఐడియాలజీ. అదే సందర్భంలో ఏ కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులతోటి ఈరోజు అదానీ గ్రూప్ ఉందో ఆ గ్రూప్ ఇక్కడ కొన్ని పెట్టుబడులకు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ కొన్ని ఉపాధి అవకాశాలు పెట్టే అవకాశం ఉంటుంది. కానీ అదే సందర్భంలో అదానికి మేము ఇస్తున్న స్పెషల్ రాయితీలు లేవు, అట్లాగే అదాని పాలసీలను మేము అంగీకరిస్తున్నది లేదు. అదే సందర్భంలో ఆ పెట్టుబడి ద్వారా ఇక్కడ ఉపాధికి సంబంధించిన అవకాశాలు ఉన్నప్పుడు వాటికి సంబంధించిన విషయాల మీద పరిశీలన చేస్తూ ఉన్నాం. ఇది సిద్ధాంతాల ప్రతిపదిగా రాజీపడడం కాదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం తన అభివృద్ధికి సంబంధించిన ఇష్యూస్ని తీసుకున్నప్పుడు ఆ కోణం తీసుకుంటూ ఉంటుంది. అట్లా అనుకుంటే కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ గవర్నమెంట్ కూడా ఆ విషయాలను చేసింది. మొన్న దాకా తమిళనాడు గవర్నమెంట్ కానీ, అంతకుముందు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ దాని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టింది వాళ్ళు. అదానితో మొట్టమొదటిసారిగా చర్చలు చేసే ప్రభుత్వం ఏది? టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? అది చర్చ కాదు. రేపు అదాని పెట్టుబడుల వల్ల తెలంగాణ ప్రాంతానికి ఏదైనా మేలు జరుగుతాయి, దాన్ని మేము ఆహ్వానిస్తాం. పాలసీ పరంగా పెట్టుబడిదారీ విధానాన్ని పూర్తిగా సపోర్ట్ చేసే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం. ఇక్కడ చర్చ ఏంటంటే, వీళ్ళు ఏమన్నారు, మేము మొత్తం బంగారు పల్లెలంలో పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు కదా, ఎంత హాస్యాస్పదం. మీరందరూ 2 పత్రాలు చూశారు కదా, ఒకటి శ్వేతపత్రం చూశారు, ఇంకోటి శ్వేతపత్రం చూశారు. శ్వేతపత్రంలో ఏమున్నది? ఈ ప్రభుత్వం ఒక మింగిన వెలగపండును మిగిల్చిపోయింది. ఇది మొత్తం లోపల ఉండే గుజ్జంతా మాయమైపోయింది, ఒక ఆకారం మాత్రం ఇక్కడ మిగిలిపోయింది. మింగిన వెలగపండును ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కాబట్టి క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం ఒకప్పుడు గోర్వాలా కమిటీ 50స్లో చెప్పినా, రీసెంట్గా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఒక ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ ఈ రాష్ట్రాన్ని అప్పుడో గొప్పగా మార్చింది ఈ దశాబ్ద కాలపు టీఆర్ఎస్ పరిపాలన కదా. 6 నెలల్లో ప్రజలు తిరగబడతారు కాంగ్రెస్ మీద, ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, అసంతృప్తిగా ఉన్నాయి అన్ని వర్గాలు అంటూ ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు మనకి గుంటకాడ నక్క చందనంగా ఉన్నది. మరి ఎట్లా ఉంటుందంటే, పులి వేటాడుతుంది. పులి వేటాడిన తర్వాత అక్కడ మాంసం మిగిలితే పులి వేటాడు ఎప్పుడు పోద్దా, దాన్ని ఎప్పుడు తీసుకుందాం అనే ఆలోచన మీద ఉంటుంది. వీరుడు పోరాటం చేసి అధికారాన్ని చేపడుతూ ఉంటాడు. భీరు అంటే పిరికివాడు అది ఎప్పుడు కూలిపోద్దా, అవకాశం మాకు ఎప్పుడైనా చూస్తూ ఉంటాడు. ఫూల్స్ వెయిట్స్ ఫర్ ఆపర్చునిటీ బట్ క్లెవర్ క్రియేట్స్ ఇట్ అని ఇంగ్లీష్లో ప్రాబెర్బ్ ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ యొక్క లోపాలను ఎత్తి చూపినాం, ప్రజలకు చేసిన ద్రోహాన్ని చూపాం. వాళ్ళు మాయల మాటలు చెప్పి 10 సంవత్సరాలు ఎట్లా ప్రజల్ని బురుడి కొట్టించాలో చెప్పాం. చెప్పి సశక్తి మీద రాజ్యాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. నిజంగా కాంగ్రెస్లో లోపాలుంటే
కాంగ్రెస్లో పట్ల ప్రజలకు వ్యతిరేకత ఉంటే దాని మీద ఫైట్ చేయండి, పాలసీ మీద చేయండి. కానీ ఎప్పుడు కూలిపోతుంది అంటే మనకు ఒక సామెత ఉన్నది కదా, అదేంటంటే పిల్లి శాపనార్థాలకి ఉట్టి తెగి కింద పడదు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూలిపోద్దా అంటూ ఉన్నారు. మేము కూలిపోవడం పక్కన పెట్టి కానీ మున్సిపాలిటీలు మీ చేతులు చేజారిపోతున్నాయి, గుర్తుపెట్టుకోండి. రోజు రాత్రిపూట మీ ఎమ్మెల్యేలు మా టచ్లోకి వస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా మంత్రి గారు కూడా అన్నారు, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు టచ్లో ఉన్నారు, వాళ్ళు వచ్చే అవకాశం ఉందంటూ కూడా అంటున్నారు. నిజంగా టచ్లో ఉన్నారా? వస్తారు అధికార పార్టీలోకి? ఏమంటున్నారంటే మేము ఆ ఉద్దేశం లేదు. మాకున్న 65 మంది చాలా కమిటెడ్ కాంగ్రెస్ పార్టీ సోల్జర్స్ వాళ్ళు, యుద్ధంలో ముందుండి పోరాడిన వాళ్ళు, బీఆర్ఎస్ని ఓడించి యుద్ధ విజయాలు సాధించిన వీర నాయకులు వాళ్ళు. కాబట్టి మా ఎమ్మెల్యేలు ఒక ధీరోదత్తమైన యోధులు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళని సైకలాజికల్గా ఇబ్బంది పెట్టడం కోసమో, లేదా ఊడిపోతున్న మున్సిపాలిటీలని, కోల్పోతున్న కాడర్ని, ప్రశ్నిస్తున్న ప్రశ్నల వర్షాన్ని ఆపడం కోసమో వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని మేము చమత్కారాలు తీసుకుంటున్నాం, దాన్ని మేము సీరియస్ తీసుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారి ఇంగ్లీష్ను అటు కేటీఆర్ గారి ఇంగ్లీష్ను కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో కొంత వీడియోస్ బయటకు వస్తున్నాయి, ఎట్లా చూసుకోవచ్చు? నాకు తెలిసినంత మేరకి అంటే ఒక యూనివర్సిటీ స్థాయిలో గతంలో అధ్యాపకుడు పనిచేస్తాను, ఇప్పటికి కూడా పాఠాలు చెప్తుంటాను. రేవంత్ రెడ్డి గారు ఒక మంచి లర్నర్, ఒక అద్భుతమైన గ్రాస్పింగ్ శక్తి ఆయనకున్నది. మీరే చూడండి, రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా పార్లమెంట్కి పోయినప్పుడు వారు హిందీ చూడండి, రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు హిందీ చూడండి, ఎంత అద్భుతమైన పరిణితి సాధించింది. 100 రెట్లు పెరిగింది. రేవంత్ రెడ్డి గారు హిందీలో మాట్లాడుతుంటే చివరి ఆయన రిజైన్ చేయడానికి ముందు పార్లమెంట్లో అద్భుతమైన హిందీని ప్రజెంట్ చేశాడు. రేపు కూడా ఇంగ్లీష్ ఏదైతుందో మీరు ఒక 1 ఇయర్ తర్వాత చూడండి, రేవంత్ రెడ్డి గారి ఇంగ్లీష్ పరిస్థితి ఏదో అర్థమవుతూ ఉంటుంది. మనకి భాష భావ వ్యక్తీకరణ సాధన మాత్రమే, భాష జ్ఞానం కాదు. లాంగ్వేజ్ ఈజ్ వే ఆఫ్ కమ్యూనికేషన్, బట్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ నాలెడ్జ్. జ్ఞానం వేరు, భాష వేరు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రాభివృద్ధి పట్ల సంపూర్ణమైన జ్ఞానం ఉంది, దానికన్నా ఒక అద్భుతమైన చిత్తశుద్ధి ఉంది. జ్ఞానం ఉంది, చిత్తశుద్ధి ఉంది, కాబట్టి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి కొనలో తీసుకుపోతూ ఉంటాడు. పాపం వాళ్ళకి ఏదైతే మనకి ఓడలేక మధ్యలో బలం అన్నట్టుగా వాళ్ళకి రేవంత్ రెడ్డి గారిని పర్సనల్గా అటాక్ చేయడం మొదలైంది. మీరు 100 నాలుకలతో మాట్లాడితే మేము 1000 నాలుకలతో మాట్లాడతాం, అవసరమైతే 1,00,000 నాలుకలతో మాట్లాడతాం. మీరు రేవంత్ రెడ్డి గారి ఫలితం ఏంటి? ప్రాగ్మాటిస్టిక్ ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది, డోంట్ బాదర్ వెదర్ ద క్యాట్ ఈస్ బ్లాక్ ఆర్ వైట్. పిల్లి నల్లదా తెల్లదా అనేది ఇంపార్టెంట్ కాదు, అది ఎలుకలను పట్టగలుగుతా లేదా ఇంపార్టెంట్. అక్కడ దావోస్లో రేవంత్ రెడ్డి గారు రిజల్ట్ ఏందో మనకి ఇంపార్టెంట్ కదా. ఆయన ఎవరెవరితో మాట్లాడినాడు, రాష్ట్రానికి తీసుకొచ్చిన ఫండ్స్ ఎంత, గతంతో కంపేర్ చేస్తే ఏమున్నది, అవన్నీ మనకి ఇంపార్టెంట్ కదా. కాబట్టి ఫలితం దిశగానే దావోస్ పట్టిన విజయవంతమైందిగా మేము భావిస్తా ఉన్నాం. ఏం చెప్తారు? టీఎస్పీఎస్సీ కొత్త ఆ చైర్మన్ ఇతడే అంటూ కూడా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. సో ఎవరు ఉండే అవకాశం ఉంటుంది? సో ఆ రేసులో మిమ్మల్ని ఏమైనా చూడొచ్చా? ప్రజాస్వామ్యంలో మనం ఊహించడము అట్లాగే ఫలితాలను విశ్లేషణ ఉంటుందని వెల్కమ్ చేయాల్సిందే. సరే, సహజంగా నేను నా అకాడమిక్ నేపథ్యం అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన నేపథ్యము. సరే, టీఎస్పీఎస్పీ సభ్యుడికి సంబంధించిన చైర్మన్ కానీ ప్రధానంగా సభ్యులకు సంబంధించిన అర్హతల విషయానికి వచ్చినప్పుడు నేను కూడా ఫిట్ కాగలుగుతాను. కానీ నేను ప్రధానంగా రాజకీయాల్లోనే కాన్సన్ట్రేట్ చేసే ఆలోచన మీద ఉన్నాను ప్రధానంగా. ఏదేమైనా కూడా మా పిసిసి అధ్యక్షుడు అట్లాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఏ నిర్ణయమైనా దాన్ని మేము కట్టుబడి ఉంటాం. కానీ ప్రధానంగా నా వ్యక్తిగత విషయాలకు వచ్చినప్పుడు ఏదైనా కూడా రేపు టీఎస్పీఎస్పీలో అద్భుతమైన ప్రక్షాళన జరగబోతూ ఉన్నది. విద్యార్థులు కోరుకున్న విధంగా, విద్యార్థులు ఆశించిన విధంగా రేపు దాని యొక్క నిర్మాణం జరగబోతూ ఉన్నది. కాబట్టి బహుశా నేను అనుకుంటాను కదా, వితిన్ ఒక 30-40 డేస్లో టీఎస్పీఎస్పీ ఒక గొప్ప ఉద్యోగ అవకాశాలని విద్యార్థులకు ఇవ్వబోతా ఉంది. మనం వేచి చూద్దాం దాన్ని. థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద డాక్టర్ రియాజ్ గారు అయితే స్పష్టం చేశారు. ఇక రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నాను, టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ త్వరలోనే ఉండబోతుంది, దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రక్షాళన కూడా జరగబోతుంది. విద్యార్థులకు అనుకున్నటువంటి రీతిలో ఉద్యోగాలు ఇవ్వబోతున్నటువంటి ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది, టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ ఎవరిని చూడబోతున్నాం అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.